హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి అమెజాన్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వీళ్ళు ఏ జాబ్ మీద అయితే హైర్ చేసుకుంటున్నారో ఈరోజు మనం చూద్దాం. సో వీళ్ళు వచ్చేసి మనకు ఆపరేషన్ అనలిస్ట్ మీద అయితే వీళ్ళు రోల్ తీసుకోవడం జరిగింది, జాబ్ పొజిషన్. అండ్ దీని ఒక వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే దీనికి ఫుల్ టైమ్ అయితే వీళ్ళు అలో చేశారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లు అయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఓన్లీ ఈ 3, 4 ఓన్లీ 4 క్వాలిఫికేషన్ వాళ్ళు. అదేవిధంగా బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ అవుతుంటారో ఈ యొక్క బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్‌లో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం అప్ టు 6 ఎల్‌పీఏ వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నట్లయితే ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ ఎక్స్టర్నల్ టీమ్స్. అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ మీద అయితే ఒక వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఓపెన్ టు లెర్న్ డేటాబేస్ అప్లికేషన్స్ లైక్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అండ్ అదర్ అనాలిసిస్ టూల్స్. అండ్ superior verbal and written communication skills, particularly the ability to deliver analysis in a clear and actionable format. సో మీకు ఎక్సెల్ మీద అయితే ఒక వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అదేవిధంగా డేటాబేసెస్ ఉంటాయి కదా, అప్లికేషన్స్, ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అండ్ అనాలిసిస్ టూల్స్ ఉంటాయి కదా, వాటైతే మీరు నేర్చుకునే వచ్చేలా అయితే మీరు ఉండాలని చెప్పడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క జాబ్‌కి అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ నేను టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానెల్ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు లింక్స్‌ని ఫైండ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాటర్‌పిల్లర్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. వీళ్ళొచ్చేసి అనలిస్ట్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ చూసినట్లయితే చెన్నైలో ఉంది. అండ్ జాబ్ టైప్ వచ్చేసి వీళ్ళు ఫుల్ టైమ్ అయితే జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే సో వీళ్ళైతే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీని వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లు అయితే 2019 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ బ్యాచిలర్స్ ఉంటారు కదా, అండ్ అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. ఓకే. అండ్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీ వచ్చినట్లయితే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేది మీకు వచ్చి ఉండాలి. కొలాబరేటివ్ అండ్ రిలేషన్‌షిప్ బిల్డింగ్ స్కిల్స్, ఈ 3 స్కిల్స్ అయితే మీకు ఉండాలి. అండ్ ఆర్గనైజేషనల్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ అనేది మీకు ఉండాలి. అండ్ అదేవిధంగా డెమాన్‌స్ట్రేట్ స్ట్రాంగ్ అకౌంటబిలిటీ ఇన్ సిట్యుయేషన్స్, నెగోషియేషన్ ఎబిలిటీ, బేరం ఆడే స్కిల్స్ కూడా మీకు వచ్చి ఉండాలని అనమాట. అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ సాలిడ్ అండ్ సౌండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అండ్ ఎబిలిటీ టు థ్రైవ్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ విత్ హై ఎక్స్‌పెక్టేషన్స్. సో ఇవైతే మీకు రావాలన్నమాట స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్. సో ఈ యొక్క జాబ్‌కి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ టెలిగ్రామ్‌లో ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి విర్టుసా వాళ్ళైతే ఒక నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి డేటా ఇంజినీర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంటుంది. ఒకవేళ హైదరాబాద్‌లో ఉంటే ఈ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ మళ్ళీ హైదరాబాద్‌లో వేయడం కూడా జరుగుతుందన్నమాట. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే ఫ్రెషర్స్ అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు ఓన్లీ బీఈ, బీటెక్ వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2019 నుంచి 2023. సో ఈ క్వాలిఫికేషన్స్ వాళ్ళు 2019 నుంచి 2023 మధ్యలో ఎవరైతే పాస్అవుట్స్ అవుతుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం అప్ టు 8 ఎల్‌పీఏ వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ స్కిల్స్ ఇంకా మంచిగా ఉన్నట్లయితే మీరు ఇంకా ఎక్కువ కూడా డిమాండ్ చేయొచ్చు ఇంటర్వ్యూలో. సో మీకు కోడ్ రాసే విధంగా అయితే ఉండాలి. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని కోడ్ రాసేటట్లయితే మీరుండాలి. అండ్ టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ అప్లికేషన్స్ మీద ఒక అవగాహన ఉండాలి. డెవలపింగ్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్. సో బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ డెవలప్ చేసేవారైతే మీరు వచ్చి ఉండాలి. ఇంటిగ్రేటింగ్ యూజర్ ఫేసింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ సర్వర్ సైడ్ లాజిక్ and assessing and prioritizing client futures requests, integration data storage solutions, coordinating with front-end developer అండ్ ఇంకా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే రీప్రోగ్రామింగ్ ఎగ్జైట్స్ డేటాబేస్ టు ఇంప్రూవ్ ఫంక్షనాలిటీస్ అండ్ డెవలపింగ్ డిజిటల్ టూల్స్ టు మానిటర్ ఆన్‌లైన్ ట్రాఫిక్, ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఆఫ్ పైథాన్ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ ఇంక్లూడింగ్ జాంగో అండ్ ఫ్లాస్క్. సో పైథాన్ అండ్ జాంగో, ఫ్లాస్క్ ఫ్రేమ్‌వర్క్స్ మీద అయితే ఒక ఎక్స్‌పర్టైజ్డ్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది బాగా వచ్చినట్లు. సో మన ఛానల్‌లో అయితే ఈ పైథాన్ మీద 10 అవర్స్ అయితే వీడియో ఉంది. అందులో చూసి అయితే మీరు
ఒక అవగాహన తెచ్చుకోగలరు మొత్తం. అండ్ డీజాంగ్ అండ్ ఫ్లాస్క్ గూడా మన దాంట్లో వీడియో ఉంది. చూసి అయితే నేర్చుకోగలరు. అండ్ అదే విధంగా మల్టీ ప్రాసెస్ ఆర్కిటెక్చర్ అండ్ థ్రెడ్డింగ్ లిమిటేషన్స్ ఆఫ్ పైథాన్. వీటి మీద అయితే ఒక డీప్ అండర్‌స్టాండింగ్ ఉండాలని అయితే వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే సర్వర్ సైడ్ టెంప్లేటింగ్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ జింజా, జింజా 2 అండ్ మ్యాకో. సో, సర్వర్ సైడ్ ఈ టెంప్లేట్స్ లాంగ్వేజెస్ ఉంటాయి గదా! వాటిలో అయితే ఇవి రావాలంట. వాటితో పాటు ఇవి 2 రావాలంట, జింజా 2 అండ్ మ్యాకో. అండ్ ఎబిలిటీ టు ఇంటిగ్రేట్ మల్టిపుల్ డేటా సోర్స్ ఇంటూ ఎ సింగిల్ సిస్టమ్. ఫెమిలియారిటీ విత్ టెస్టింగ్ టూల్స్. టెస్టింగ్ టూల్స్ కూడా వచ్చినట్లయితే మీకు ప్లస్ అవ్వడం జరుగుతుంది. జాబ్‌కి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఎబిలిటీ టు కొలాబరేట్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ వర్క్ ఇండిపెండెంట్‌లీ వెన్ రిక్వైర్డ్. సో, వీళ్ళ నుంచి అయితే ఇంతవరకు ఉంది. మీరు మీ యొక్క రెజ్యూమ్‌లో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పైథాన్ ఇట్లా ఇవన్నీ పెట్టినా కూడా మీరైతే ఈ యొక్క రెజ్యూమ్ ఈ యొక్క జాబ్‌కైతే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు టెస్ట్ లింక్ వస్తుంది. టెస్ట్ లింక్ ఎగ్జామ్ పాస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మీకు ఆఫర్ లెటర్, పీజేపీ ఇవన్నీ ఉంటాయన్నమాట ఆన్‌బోర్డింగ్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జోహో. వాళ్ళైతే వెబ్ డెవలపర్‌గా అయితే హైర్ చేసుకుంటున్నారు. సో, వెబ్ డెవలపర్‌గా అంటే మనకేముంటాయి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ అండ్ అడోబ్ ఫోటోషాప్ కూడా ఉంటది. ఏమన్నా యూజర్ ఇంటర్ఫేస్ మనం డిజైన్ చేయాలనుకుంటే ఫిగ్మా ఇట్లాంటివన్నీ. సో, ఆ స్కిల్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళైతే ఈ యొక్క వెబ్ డెవలపర్ జాబ్‌కి అయితే అప్లై చేసుకోండి జోహో. అండ్ లొకేషన్స్ వచ్చేసి కోయంబత్తూర్, చెన్నై, సాలెం అండ్ తిరునెల్వేలి, మదురై. సో, ఈ లొకేషన్స్‌లో అయితే మనకు జాబ్ అయితే ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ జాబ్ టైప్ చూసినట్లయితే ఫుల్ టైమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు వీళ్ళు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఈ 4 క్వాలిఫికేషన్స్‌ని అదేవిధంగా బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే ఈ యొక్క 4 క్వాలిఫికేషన్స్‌లో పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ సాలరీ వచ్చేసి వీళ్ళ నుంచి మనం అప్ టు 8 ఎల్‌పీఏ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంకా స్కిల్డ్ అయినట్లయితే ఈ వెబ్ డెవలప్‌మెంట్‌లో మీరు ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట హెచ్ఆర్ రౌండ్‌లో హెచ్ఆర్‌తో. ఓకే. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే డెవలప్ న్యూ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ డిజైన్ స్పెక్స్ అండ్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ రైట్ మెయింటైనబుల్ కోడ్, అండర్స్టాండ్ ఎగ్జాక్టింగ్ కోడ్ అండ్ సజెస్ట్ ఆప్టిమైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ వర్క్ ఆన్ క్లయింట్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ కోచింగ్ అండ్ డెవలప్ రీయూజబుల్ కాంపోనెంట్స్. సో, మీరు జాబ్‌లో అయితే జాయిన్ అయిన తర్వాత ఇవి చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 జాబ్స్‌లో మీకైతే ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. లింక్స్ అనేది నేను టెలిగ్రామ్‌లో అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీ యొక్క మొబైల్‌లో టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఈ జాబ్స్ అయితే ఫైండ్ చేయగలరు. అండ్ అలాగే గైస్ ఫిబ్రవరి 1కి అయితే మన పైథాన్ కోర్స్ బేసిక్ టు అడ్వాన్స్‌ది అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వచ్చు. డెమో లింక్ అయితే కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే డెమోస్ చూడండి. డెమో నచ్చితేనే కోర్స్ ఎన్రోల్ అవ్వండి. అండ్ అలాగే మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్‌ని అయితే చాలా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరైతే ఒకసారి పైథాన్ లైఫ్ తెలుగు అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. అందులో ప్లే లిస్ట్ గనుక చూసినట్లయితే అక్కడ మీకు 30+ ఐటీ కోర్సెస్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో అయితే మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే చూసుకోవచ్చు. అప్‌కమింగ్ కూడా ఇంకా వస్తాయి అందులో లేనివి. ప్రెజెంట్ అయితే చాలానే ఉన్నాయి. 30+ ఉన్నాయి. లైక్ సి, సి++, జావా, పైథాన్, డేటా స్ట్రక్చర్స్ అండ్ డెవాప్స్. 10 అవర్స్ వీడియో ఉంది. పైథాన్ 10 అవర్స్ ఉంది. సో, ఇలా మనకు చాలానే ఉన్నాయి లోపల హెచ్‌టీఎంఎల్ గాని. సో, మీరైతే చూసి నేర్చుకోవచ్చనమాట. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.